జరుగుతోందా? ఏసీపీ ప్రద్యుమ్నకిచ్చే గౌరవమే మీకు ఇస్తున్నారు కదా వీళ్ళు. సార్ ఏం మర్యాద, ఎటువంటి మర్యాద? నేను ప్రద్యుమన్ సీట్లో కూర్చునేటప్పుడు ఏమనిపిస్తుందంటే మండుతున్న మంటల్లో కూర్చున్నట్టుగా ఉంది. ఆ విధంగా మండిపోతుందనుకోండి, అడగదు దాన్ని. ఆ ప్రద్యుమన్ వీళ్ళకి ఏమి ఇచ్చారో తెలియలేదు గాని పగలు రాత్రి ఆయన పేరునే జపిస్తున్నారు. అయితే ఇంకా ఎందుకు ఎదురు చూస్తున్నారు? ఇంటి కప్పు తల మీద కూలినాక చేస్తారా? చేయాల్సిందేదో ఇప్పుడు చేయండి. సార్, ఈ టీముకి బలం ఎక్కడుందంటే అభిజిత్ దయా ఫ్రెండ్షిప్. ఒకవేళ వీళ్ళ ఫ్రెండ్షిప్ కానీ విడిపోయిందంటే ఆ తర్వాత ఈ టీం మొత్తం నాశనం అయిపోద్ది. ఎవ్వరూ వీళ్ళని పట్టించుకోరు. ఏంటి తెలిసిపోయిందా? ఓకే, అక్కడ నుంచి వాళ్ళని వెళ్ళనివ్వద్దు. మేము వెంటనే బయలుదేరి వస్తున్నాం. అరే, ఇంతసేపు ఇక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళిపోయారు? డాక్టర్ సార్, హాస్పిటల్లో ఉన్న ప్రతి డోర్ని క్లోజ్ చేయమనండి. ఈ మాల్విక ఎట్టి పరిస్థితుల్లోనూ హాస్పిటల్ నుంచి తప్పించుకోకూడదు. ఎక్స్క్యూజ్ మీ సార్, మిమ్మల్ని మేడం పిలుస్తున్నారు. నేను వస్తున్నా. అరే, ఏసీపీ ప్రద్యుమన్ ఇక్కడ ఏం చేస్తున్నారు? సిఐడి పని వదిలేసి ఇక్కడ పనిచేస్తున్నారు. సిఐడి జాబు వదిలేయలేదు, వదిలేయాల్సి వచ్చింది. ఎందుకు? నాకు తెలిసింది, ఒక అమ్మాయి ప్రాణాలని కాపాడడానికి బదులుగా కాపాడకుండానే పారిపోయారట. పూర్వి, నో, ఏమైంది? ఎందుకు తిరగబోతుంది? రెడీ, త్వరగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు. ఓకే సార్. తీసుకెళ్ళు. మాల్విక, ఎంత పని చేసావు నువ్వు? ఒక సిఐడి ఆఫీసర్ని కత్తితో పొడిచావు, దాడి చేశావు. దానికి శిక్ష ఏంటో తెలుసా? ఐఎమ్ సారీ సార్, నేను చంపాలని అనుకోలేదు. నాకు నేనే పొడుచుకోవాలనుకున్నాను. అది ఎందుకు? రోహన్ మీద నాకు ఎందుకు అనుమానం వచ్చింది, కానీ ఏదో విషయం ఉందని నేను తనని అడగాలని అనుకున్నాను. విషయం ఏంటి అని ఆ విషయం అడగటానికే ఆయన పక్కకి నేను వెళ్ళాను. కానీ మా గొడవ రోహిత్ నన్ను చంపేంత పరిస్థితి వరకు వచ్చాడు. నన్ను కాపాడుకోవడానికి అతని మీద నేను దాడి చేశాను. ఆ సమయంలో తన్ని చంపకపోతే వాడు నన్ను చంపేస్తుండేవాడు. ఇప్పుడు నువ్వు నాతో పాటు ఖచ్చితంగా బ్యూరోకి రావాల్సిందే. మ్యామ్, మీరు నన్ను రమ్మన్నారంట? అంటే ప్రద్యుమన్ అంటే మీరేనా? జతిన్కి అంకుల్. సారీ జతన్, కానీ నువ్వు నాకు ముందే చెప్పాలి కదా. నీకు లీవ్ కావాలంటే 15 రోజుల ముందుగానే చెప్పాలి. ఇప్పుడు సడన్ గా నువ్వు వెళ్ళిపోతే పనంతా అలాగే ఆగిపోతుంది. లేదు లేదు మేడం, మీ పనేమీ ఆగిపోదు. నాకు బదులుగా మా అంకుల్ వచ్చి పని చేస్తారు. మ్యామ్, ఆయన చాలా మంచి మనిషి. ఆయన వర్క్లో చాలా ఫిట్ మేడం. సిఐడి డిపార్ట్మెంట్లో ముందు ఏసీపీగా పనిచేశారు. మీతో చెప్పడం అంత బాగుండదు. ఇక్కడ ఉన్న స్టాఫ్ అంతా కూడా చాలా నిజాయితీగా వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటారు. మేడం, నేను చాలా బాధ్యతతో నిజాయితీగా పనిచేస్తాను. అలాగే ఇక్కడ చేసే పని మీ సిఐడి పని కంటే కాస్త తేడాగా ఉంటుంది, కానీ ఇది మీకు ఎంతో ఇంట్రెస్ట్గా ఉంటుందని అనుకుంటున్నాను. అదేంటంటే ఇదేమీ వ్యత్యాసంగా లేదు సిఐడి పని కన్నా. అక్కడ దోషులకు సంకెళ్ళు వేస్తాం, ఇక్కడ పెళ్లి చేసుకునే జంటలకు సంకెళ్ళు వేస్తున్నాం. ఈ ప్రియా ఇంకా దొరకలేదు. నాకు తెలుస్తుంది ఖచ్చితంగా నాకు నోస్ కట్టే అని. నేను చిత్రోలి సార్కి చెప్పాను, నేను సిఐడిలో చాలా వేగంగా ఉంటాను, ప్రతి కేసుని చిటిక వేసేలాగా సాల్వ్ చేస్తాను అని. ఇక్కడ ఫస్ట్ కేసే నాశనం అయిపోయింది. మీరు ఒక్క కారణం చెప్పగలరా ప్రియా ఎందుకు దొరకలేదని? సార్, అది సిఐడి చేతుల్లోంచి చాలా రోజులు తప్పించుకోలేరు. మిమ్మల్ని పట్టుకుంటాం సార్, మీరేం దిగులు పడకండి. అరే, మీరేం వరి అవ్వకండి అంటే ఈ చిత్రోలి సార్ వల్ల నేను ఇక్కడ బాగా ఇరుక్కున్నా. కానీ మీరు ఎందుకని నా స్టైల్లో పనిచేయనంటున్నారు? ఈ ప్రద్యుమన్ స్టైల్ అసలు పనికిరాదు, దాన్ని తీసేయండి. సార్,
డిటెక్షన్ అంటే ఏంటని మాకు ప్రద్యుమన్ సరే నేర్పించారు. ఆయన ఎలా నేర్పించారో అలాగే కదా సార్ పని చేయగలం. అంటే నేను చెప్పేది మీరు వినబోయేది లేదు. ఏసీపీ నేను, కానీ మీరు వినేది ప్రద్యుమన్ మాట. సార్ ప్లీజ్, మీరిలా మా నిజాయితీని అనుమానించకూడదు. అదేంటంటే ఏసీపీ సార్తో మేము కూడా వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ ఆయన మమ్మల్ని ఆపారు. వెళ్ళాలి అని అనుకున్నారు కానీ వెళ్ళలేదు. ఏసీపీ ప్రద్యుమన్ వెళ్ళిపోయాడని ముందు బాధపడడం ఆపేయండి. ఇక్కడేమీ ఆయనకి విగ్రహం పెట్టొద్దు. ఈ టీం ఇప్పుడు చాలా బలహీనంగా మారిపోయింది. అందుకని నేను ఒక పని చేస్తున్నాను. 2 యంగ్ ఆఫీసర్స్ని నేను సిఐడికి ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది. ఏంటి, 2 కొత్త ఆఫీసర్సా? కొత్త ఏసీపీ, కొత్త శక్తి. ఒక నిమిషం ఆఫీసర్స్, లోపలికి రండి. మీరు చాలా మంచి పని చేశారు చిత్రులి గారు. అట్లీస్ట్ వీళ్ళిద్దరైనా నా మాట వింటారు కదా. ఇప్పుడు ఈ కేస్ చాలా ఫాస్ట్గా ముందుకు సాగుద్ది. మీ అందరికీ వినపడిందా? సార్ ఏంటి సార్ మీరు వీళ్ళిద్దరిని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు సార్? ఇందులో చూడడానికి ఒకడు జోకర్లా ఉన్నాడు, అదే ఒక ఫ్రెడీ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాడు అరే, కదా. ముందు వీళ్ళు చేసే పనిని గమనించు. మీరు నా బ్రెయిన్ ని సందేహించొచ్చు, కానీ నేను పోలీసుగా 25 ఏళ్ళు పనిచేశా. నేను చూసిన వెంటనే చెప్పగలను, అభిజిత్తు దయ వీళ్ళిద్దరిని నమిలి ఊసేస్తారు. దిగ్విజయ్. సార్, మాల్విక వచ్చారు సార్. ఓ, నువ్వేనా ఆ మాల్వికావి? నువ్వు ముందేమో నీ భర్తని చంపేశావు, ఇప్పుడు మా లేడీ ఆఫీసర్ మీద దాడి చేశావు. సార్ అది తెలియకుండా జరిగిపోయింది. ఈ రోహన్ ఇంకా బిల్లు పెళ్ళవడానికి ముందు ఎన్నిసార్లు మీట్ అయ్యారు? అంటే అది 5-6 సార్లు. అతను ఫ్రాడ్ అని మీకు ముందే తెలీదా? ఆయన దగ్గర మంచి మనసు మాత్రమే తెలుసు. అలాంటి మనసున్నవాడే నా భర్త కావాలనుకున్నాను. అందుకే ఆయన పెళ్లి చేసుకోవాలని ఇష్టపడ్డాను. నువ్వు రోహన్ ఎక్కడ కలిసావు? ఇంట్లోనా లేక ఎక్కడైనా? సార్ మేము ఒక బ్లాక్ ఫీల్ కాఫీ షాప్ లో మేము మాటిమాటికి కలుసుకునే వాళ్ళం. అతను ఆ చోటికి ఒంటరిగా వస్తాడా లేకపోతే ఇంకెవరైనా వస్తారా? 2-3 సార్లు వాళ్ళ ఫ్రెండ్ అమర్ వచ్చాడు. అమర్ సార్, ఈ అమర్ పేరు మాట మాటికి వస్తుంది. నా సిఐడి బుద్ధి ఏమంటుందంటే ఈ అమర్ విలన్. సార్, మాకు తెలుసు అమరే బిల్లుకి డబ్బులు ఇచ్చుంటాడని. బిల్లు నుండి రోహన్గా మారి ఈ అమ్మాయిని మోసం చేయమని చెప్పాడు. మాల్విక, ఒక విషయం చెప్పు, నువ్వు ఈ రోహన్ని ఎలా మీట్ అయ్యావు? నిహారిక అనే ఒక అమ్మాయి ఉంది. తను కూడా మా ఇంటి పక్కనే ఉంటుంది. తనే ఈ సంబంధం తీసుకొచ్చింది. సరే, వాళ్ళు ఎక్కడున్నారు? సార్ మా ఇంటికి పక్క వీధిలోనే ఉంటుంది సార్. ఆ నిహారికని కనిపెట్టండి, ఇంకా అమర్ని పట్టుకుని లాక్కురండి. ప్రతి చోట బాగా వెతకండి, ఏదైనా దొరుకుతుందో చూడండి. మీరు కొంచెం లోపలికి రండి. అమర్ గురించి మీకు ఇంకేం తెలుసు? సార్ ఆయన ఈ రోజు రారు సార్, ఎప్పుడైనా వస్తారు. సార్, ఆయన చాలా ముక్కోపి సార్, మాతో మాట్లాడేవారే కాదు. అలాగా? మరి మీరు అమర్ని ఎప్పుడు చివరిగా చూశారు? 2 రోజుల క్రితం రాత్రి సమయంలో చూశాను సార్. నేను ఆ తర్వాత చూడలేదు సార్. ఈ ఫోటోలో ఉన్న లేడీని మీరు ఎప్పుడైనా తనతో చూసారా? లేదు సార్. సరిగ్గా చూసి చెప్పండి. అవును సార్, నేను తనని ఇక్కడ చూశాను సార్, ఈ ఇంట్లోనే. ఎప్పుడు చూశారు? 2 రోజుల క్రితం రాత్రి ఇక్కడే ఉన్నారు. తర్వాత రోజు ఉదయం టాక్సీ పట్టుకుని వెళ్ళిపోయారు. టాక్సీ నెంబర్ గుర్తుందా? నంబర్ చూడలేదు సార్, కానీ ఆ టాక్సీ మీద ఏదో రాసుంది. ఏంటి? బీసీ క్యాబ్ సార్. అవునవును, బీసీ క్యాబే సార్. అదే ప్రైవేట్ టాక్సీ వాళ్ళకి ఫోన్ చేసి పిలుస్తారు కదా. బీసీ క్యాబ్. 100% ఉత్పల్ సార్, మీ కళ నిజంగా నెరవేరుతుంది. అరే, నా పైన నమ్మకం ఉంచండి. మాకు మీ మీద నమ్మకం ఉంది. మాకు మంచి అబ్బాయినే మీరు చూపిస్తారన్న నమ్మకం మాకు ఎప్పుడూ ఉంది. అంటే నాకు కూడా పెళ్లి చేసుకోవాలనే ఉంది. మీరు ఒక మంచి అబ్బాయి కోసం నేను చాలా కష్టపడ్డాను, కానీ దొరకనే లేదు. మేడం, మీరు కరెక్ట్ ప్లేస్కే వచ్చారు. నిహారిక మేడం మా అమ్మాయికి అబ్బాయిని వెతుకుతున్నారు. అవును, నాకు తెలుసు. మీకెలా తెలుసు? ఎవరు మీకు చెప్పారు? మాల్విక చెప్పింది. మాల్విక? ఎవరు మాల్విక?
ఏం చేస్తున్నారు? ఏం చేసిందే కరెక్ట్. లేదంటే దీని వలలో మీరు చిక్కుకునేవారు. మాల్వికాకి ఏం జరిగిందో అది ఇంత త్వరగా మర్చిపోయారా? ఏమైంది? మేము సిఐడి మీతో తర్వాత మాట్లాడతాం. సిఐడిసా? ఏదైనా సమస్య? అవును, మీరు లోపలికి వెళ్ళండి, మా డ్యూటీ చేసుకొనివ్వండి. ఏదైనా గుర్తుకొచ్చిందా, లేకపోతే మళ్ళీ గుర్తు చేయమంటావా? ఇంకా ఆలస్యమైందో మరో చెంప కూడా వాయిస్తాం. రోహన్ అతని కుటుంబం గురించి నీకెలా తెలుసు? సార్ నాకేమీ తెలియదు సార్. మీకు ఏది తెలియనప్పుడు మాల్వికాకి ఎందుకు పెళ్లి చేశారు? అది ఆ రోహన్తో? కమిషన్ కోసం సార్. ఇచ్చేది ఎవరు? సార్ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఇస్తారు సార్. నేను పెళ్లికి రెడీగా ఉన్న అమ్మాయిని ఇంకా ఆ అబ్బాయిల్ని వాళ్ళకి పరిచయం చేస్తాను. తర్వాత వాళ్ళ 20% నాకు కమిషన్ ఇస్తారు. ఆ రోహన్ ఎక్కడ పట్టుకున్నారు? నా కజినే రోహన్ని చూపించింది. కజిన్ పేరు? ముత్తు సార్, ముత్తు. ముత్తు. ఈ ప్రద్యుమన్ ఒక చిన్న తప్పు చేశారు. ఆ తప్పుతోనే అతన్ని తీసి పారేశారే. నేనే తన్ని బలవంత పెట్టాను రాజీనామా చేయమని. మిమ్మల్ని పొగిడి తీరాలి సార్. టీలో పడ్డ ఈగని ఎలా తీసి పారేస్తామో ఆ విధంగానే ఆయన తీసి పారేశారు. ఇలా చూడు, నేను ఎప్పటికీ జీర్ణించుకోలేను. ఒక సిఐడి ఆఫీసర్ వెన్ను చూపి వెళితే ఒట్టి పిరికివాడు. కానీ మీరు ఏమైనా చెప్పండి చిత్రులు సార్, ప్రద్యుమన్ పిరికివాడు కాదు. ఏయ్, నాకు తెలుసు సార్. నీకేమైంది? ప్రద్యుమన్ని తీసేసి నిన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టాను ఇక్కడ. నువ్వు ప్రద్యుమన్నే పొగుడుతున్నావు. అతను నిన్నేమైనా కొనుక్కున్నాడా? సార్, గండే తోలు నా తోలు. అతను నన్ను ఎలా పడగొడతాడు? అయితే ప్రద్యుమన్ సంగతి వదిలేసేయ్. ప్రద్యుమన్ వదిలేసి వెళ్ళిపోయాడే, వాళ్ళ గురించి ఆలోచించు. ఎవరు? ఈ అభిజిత్, దయ, మిగతా వాళ్ళందరూ? ఆ, వాళ్ళిద్దరు గురించే. వీళ్ళిద్దరూ ప్రద్యుమన్కి భక్తులు. ఇప్పుడే పొగ రావడం మొదలయ్యింది. ఎప్పుడైనా అగ్గిగా మారి తగలబడిపోవచ్చు. మరి ఈ సిఐడి ఇద్దరిని లేదు తీసేయచ్చు లేదు కదా? లేదు 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 తీసి పారేయలేం. వీళ్ళిద్దరిని తీసి పారేస్తే సిఐడి ఎలా రన్ అవుతుంది? నేను ఉన్నాను కదా సార్. నేను ఒక్కనే సిఐడిస్ ని చూసుకోగలను. నేను ఏసీపీగా ఎలా చేయాల్సి వచ్చిందో నాకే బాగా తెలుసు. సార్, నేనేమి తక్కువవాడిని కాదు ఆ, సార్. తెలుసు తెలుసు. నువ్వు ఇప్పటి వరకు రెండు కేసులు మాత్రమే సాల్వ్ చేశావు, అవును కదా? సార్, మీకు తప్ప ఇంకెవరికి తెలీదు సార్. ఆ, తెలుసు. ఏం తెలిసింది? సార్, సీడీ నుంచి వెళ్ళిపోయాక ఏసీపీ ప్రజ్మన్ గారి నడవడికంతా మారిపోయింది. పొద్దున్నే 8 ఇంటి నుంచి బయలుదేరుతున్నారు. చేతిలో అతను ఒక సంచి తగిలించుకుంటున్నాడు. సాయంకాలం ఒక 7-8 ఇంటికి తిరిగి వచ్చేస్తున్నాడు. మీరు ఆ ఇంటి దరిదాపుల్లోనే కదా ఉంటున్నారు? అవును సార్, రాత్రింబావులు మేము అక్కడే తిరుగుతూ ఉన్నాం. మరి ఆ అభిజిత్, దయ తన్ని కలవడానికి అక్కడికి వస్తున్నారా? లేదు సార్, తను తన కొత్త లైఫ్లో చాలా జాలీగా ఉన్నారు సార్. ఏసీపీ ప్రద్యుమన్. అరే ఏంటి ఊరికే ఏసీపీ అని? ఇప్పుడు తను ఏసీపీ కాదు, ఒట్టి ప్రద్యుమనే. ప్రద్యుమన్ అంతే. ఇంకొన్ని రోజుల్లో ఈ ప్రద్యుమన్లో ప్రో కూడా పోతుంది. ద్యోమన్ మాత్రమే మిగులుతుంది. ద్యోమన్. ఇది బాగుంది. ఈ మధ్యలో ఉన్న 12 గంటలు తనేం చేస్తున్నాడు? అదైతే తెలియదు సార్. రోజు 13వ నెంబర్ బస్ ఎక్కి వెళ్తున్నాడు సార్. బస్సులోనా? ఎస్ సార్. ప్రద్యుమన్ బస్సులోనా? జీవితాంతం కారులో ప్రయాణించిన ఆ మనిషి ఈరోజు బస్సులో ప్రయాణిస్తున్నాడా? ప్రద్యుమన్ బస్సులో ఏదో విషయం ఉంది, ఖచ్చితంగా ఏదో ఉంది. నాకు బాగా తెలుసు. ఇతను బయటికి వెళ్ళాక కూడా ఊరికే ఉండలేడు. ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. అరే, ఇక్కడ నిలబడి నా మొహం చూస్తారేంటి? రేపొద్దున అతను బస్సు ఎక్కేటప్పుడు మీరు కూడా తన వెనకాలే వెళ్ళండి. ఎక్కడికి వెళ్తున్నారో గమనించండి, ఏం చేస్తున్నారో చూడండి. సరే చెప్పండి, నిన్న ఉదయం మల్లాట్లో ఈమెని పికప్ చేశారా? అవును సార్. అప్పుడు ఇతను కూడా ఉన్నాడా? లేదు సార్, ఈయన కూడా లేదు. మేడం ఒంటరిగా ఉన్నారు. సరే, వీళ్ళని మీరు ఎక్కడ డ్రాప్ చేశారు? బాంద్రాలో ఒక కాఫీ షాప్ సార్. బాంద్రా కాఫీ షాప్లోనా? పొద్దున్నే మల్లా నుండి ఆ కాఫీ షాప్కి ఎందుకని వెళ్ళాలి? కాఫీ షాప్ పేరేంటి?
సార్ బ్లాక్ బ్లాక్ ఫీల్డ్స్ అనే ఒకటి. సార్ మేము ఒక బ్లాక్ ఫీల్డ్ కాఫీ షాప్ లో మేము మాట పెట్టి కలుసుకునేవాళ్ళం. సార్ సార్ బ్లాక్ ఫీల్డ్ అదే కాఫీ షాపే. మాల్విక ప్రతిరోజు రోహన్ని అక్కడే వెళ్ళి కలిసింది. అక్కడ ఏదైనా విచిత్రంగా జరిగిందా? కాఫీ షాప్ లో వాళ్ళని డ్రాప్ చేసిన తర్వాత వచ్చే దారిలో టాక్సీలో గానీ? సార్ 6 గంటకి ఒక ఫోన్ వచ్చింది. ఆమె నా దగ్గర పెన్ను పేపర్ అడిగారు. నేను నా రేటింగ్ ప్యాడ్ని ఆమెకి ఇచ్చాను సార్. ఇప్పుడు ఆ ప్యాడ్ నీ దగ్గర ఉందా? ఉంది సార్. తీసుకురా. సరే సార్. సార్ పొద్దుట 6 గంటకి ప్రియా మేడం కోసం ఎవరు కాఫీ షాప్ ఓపెన్ చేస్తారు? అలా అయితే ఆ కాఫీ షాపులో కాఫీ మాత్రమే కాదు, ఇంకేదో ఉంది. హలో, ఎస్ సార్. టార్గెట్ని ఫాలో అవుతున్నాం సార్. టార్గెట్ ఇప్పుడు రోడ్డు మీద ఉంది సార్. అవును సార్, అవును సార్. మళ్ళీ బస్ వస్తుందని చూస్తున్నాడు సార్. సార్ ఐ విల్ రీచ్ అగైన్ సార్. బాయ్ సార్, నువ్వు వెళ్ళు. సార్, ఏసీపీ ప్రద్యుమన్ దయా అభిజిత్ని ఇక్కడే మీట్ అవుతున్నట్టున్నారు. నేను కెమెరాలో రికార్డ్ చేస్తాను. యాగు, ఏసీపీ ప్రజ్మల్ సార్కి మన మీద అనుమానం వచ్చేలాగా ఏది చేయకు. ప్రతి విషయం చాలా జాగ్రత్తగా చేయాలి. లేదంటే ఏసీపీ చిత్రంలో మన సంగతి చెప్తాడు. సార్, ఏసీపీ ప్రద్యుమన్ మ్యారేజ్ బ్యూరోలో ఒకవేళ రెండో పెళ్లి చేసుకోబోతున్నారా? అరే లేదయ్యా, నాకు తెలిసి ప్రజ్మల్ సార్ సిఐడి నుంచి వెళ్ళిపోయాక మ్యారేజ్ బ్యూరోలో పనిచేస్తున్నట్టున్నాడు. సిఐడి తర్వాత మ్యారేజ్ బ్యూరోలోనా? సార్, ఆయనకి ఇంకేం పని దొరకలేదా? ఏసీపీ ప్రజ్మల్ ఏ పనైనా సరే కారణం లేకుండా చేయదు. ఖచ్చితంగా దీని వెనక ఏదో రహస్యం ఉండే ఉండాలి. నేను డీసీపీ సార్కి ఇన్ఫార్మ్ చేస్తాను. ఆ? మంగళ్ షాదీ మ్యారేజ్ బ్యూరో? అసలు నీ ప్లాన్ ఏంటి ప్రద్యుమన్? నువ్వు అసలు ఏం చేయబోతున్నావు? మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా సార్? ఆ, మీకు ఇక్కడ పని చేయడం నచ్చిందా? ఖచ్చితంగా. ఊరికే కూర్చోడానికన్నా ఏదో పని చేస్తే కానీ బాగుంటుందిగా. సార్, మీ గురించి చాలా విషయాలు నేను విన్నాను. మీరు సిఐడిలో చాలా సమస్యల్ని ఎదుర్కొన్నారు. బుల్లెట్ తగిలింది, రౌడీలతో మీరు ఫైట్ చేశారు, ఇంకా బాంబ్ బ్లాస్ట్ కూడా మీరు చూశారు. అరే అదంతా పాత విషయం మాయా. అయినా కూడా సార్, సిఐడిలో మీరు ఇంత పెద్ద పని చేసినా కూడా ఇక్కడ క్లర్క్ గా పనిచేయడం మీకు ఇబ్బందిగా లేదా? లేదే, నేను సిఐడిలో ఉన్నప్పుడు సమాజంలో జరిగే చెడుని పోగొట్టాలని ఆశపడ్డా. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మంచి జంటలకి పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తున్నా. ఏంటి మాయా, ఒక్క విషయం అర్థం కావట్లేదు. అది ఏంటి సార్? ఇక్కడున్న ఫైల్స్ అన్నీ చూసా. ఇందులో ఎంతమంది మగపిల్లలు ఉన్నారో వాళ్ళందరూ ధనవంతుల పిల్లలు. ఇక ఆడపిల్లలు లోయర్ మిడిల్ క్లాస్ పిల్లలు, పేద పిల్లలు. ఎందుకలా? చాలా మంది వాళ్ళ కుటుంబంతో ఈక్వల్ గా ఉన్న వాళ్ళతోనే కదా సంబంధం కానీ పెట్టుకుంటారు. సార్, ఒక పేదింటి అమ్మాయి డబ్బున్న వాళ్ళ ఇంటికి వెళ్ళడం మంచి విషయమే కదా. ఆ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంటుంది కదా. అంతే కదా సార్? కిమయా, ఒకసారి ఇల్లారా. ఇప్పుడే వస్తాను సార్. ఎవరి ముందు ఎలా మాట్లాడాలో కాస్త ఆలోచించి మాట్లాడు. సారీ మేడం. మిస్టర్ ప్రదీమన్ దగ్గర ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన్ని నా క్యాబిన్కి రమ్మని చెప్పు. మీరు నన్ను పిలిచారంట మేడం? అవును, నాకు తెలుసు మీకు ఈ పని చాలా కొత్తగా ఉంటుందని. అలాగే మీ మనసులో చాలా ప్రశ్నలు మెదులుతూ ఉన్నాయి కదా? అవునండి, అదేంటంటే ఏ పనైనా సరిగ్గా చేయాలన్నదే నా అలవాటు. మంచి అలవాటే, కానీ ఇది మీరు
జోడీల్ని కలపడంలో ఉపయోగిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నేరస్తుల్ని విచారించేలాగా అమ్మాయి అబ్బాయిని విచారిస్తే ఆ తర్వాత ఈ మ్యారేజ్ బ్యూరోని మూసేయాల్సి వస్తుందేమోనని అనిపిస్తోంది. అయ్యో అటువంటిదేం లేదు మేడం, నేను జస్ట్ అదే కుటుంబాల ఆర్థిక సిచ్యువేషన్ తెలుసుకోవాలనుకున్నా అంతే. మీరు ఇక వెళ్ళొచ్చు. ఓకే మేడం. కిమయ్య, ఆఫీస్లో ఉన్న పాత ఫైల్స్ అన్ని ముందు వాటిని కాల్ చేసేయి. అలాగే కంప్యూటర్లో ఉన్న వాటిని కూడా. అలాగే పాత డేటాలన్నిటినీ డిలీట్ చేసేయి. ఆఫీస్లో చాలా చెత్త ఏర్పడింది. అరే చిత్రోలి సార్, చిత్రోలి సార్, మీరేంటి ఇక్కడికి వచ్చారు? ప్రద్యుమన్, నువ్విక్కడ పని చేస్తున్నావా? ఆ? చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. అవును సార్, నిజం చెప్పాలంటే ఈ పనికే నేను కరెక్ట్ అనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాలు సిఐడిలో నేను బేస్ చేశాను. అదంతా సరే గాని ఇక్కడికి ఎలా వచ్చావు? సార్ అదేంటంటే పని పాటు లేనోడికి ఏదో ఒక పని ఉంటే బాగుంటుంది కదా సార్. అయినా నేను లక్కీ సార్, మీరు నన్ను సిఐడి నుంచి బయటికి తోసేసిన తర్వాత నాకు ఇక్కడ ఉద్యోగం దొరికింది. నీ అంతటా నువ్వే సిఐడి నుంచి వచ్చేసావు. జాస్మిన్ చనిపోయి ఉండదు, నీ పని పోయి ఉండేది కాదు. అండ్ ఐ హోప్ నువ్వు జీవితాంతం నన్ను తిట్టకుండా ఉంటావు అనుకుంటున్నాను. అరే లేదు సార్, నా మనసులో అసలు కోపమే లేదు. ఇక్కడ నేను సూపర్ గా పని చేసుకుంటున్నాను, అది కూడా ప్రశాంతంగా. ఇతను ఇలా ఎలా మారిపోయాడబ్బా? సన్యాసిలా అయిపోయాడు. ప్రమాదం ముంచుకొస్తున్నట్టుంది. ఏమైంది సార్? ఏం లేదు. ఒక్క విషయం చెప్పు. ఆ, నీ పెళ్లి జీవితాన్ని నువ్వు నిలబెట్టుకోలేకపోయావు. నీ కొడుకు తప్పటడుగు వేశాడు. అలాంటిది నువ్వు మిగతా వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తున్నావా? తర్వాత సార్ పెళ్లి విషయంలో మీ కథ ఏంటి సార్? కాదు, ఐఎమ్ సారీ, ఒక విషయం చెప్పమంటారా సార్? చెప్పు. ఇలా చూడండి, నేను ఇక్కడే ఉన్నాను. అంటే మీకు ఏమైనా కావాల్సి వస్తే, అంటే మీరు ఒకవేళ ఇష్టపడితే మీకు ఎవరైనా ఒక మంచి ప్రపోజల్గా నేను వెతకగలను. అరే నేను సీరియస్గా చెప్తున్నాను సార్. సార్ మీరు ఇప్పటికీ హ్యాండ్సమ్గానే ఉన్నారు సార్. ఆ? నిజం సార్. అంటే జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుద్ది. వై నాట్? ఓరి బాబో, వీడికి ఇంకా మనసులో ఆశ సావలేదు. దద్దమ్మా. అలా అయితే చూసి పెట్టు. ఓకే సార్. సార్, మాయా, మీ టేబుల్ పైన 3 ఫైల్స్ పెట్టాను. మీకు చాలా పని ఉంది. నేను చేస్తాను, కానీ ఈయన కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. కిమయ్య, ఎస్ మ్యామ్. ఎప్పుడు చూసినా నువ్వు ఇలా టైం పాస్ చేస్తూనే ఉన్నావు. అది మ్యామ్, నేను సార్తో ఏం చెప్తున్నానంటే, నోరుమోయ్, వెళ్ళు, నీ పని చూసుకో, వెళ్ళు. మిస్టర్ ప్రదీమన్, మీరు చాలా తెలివైన వాళ్ళేగా, మరి మీరేంటి ఇక్కడ ఇంతలా టైం పాస్ చేస్తున్నారు? మ్యామ్ నేను టైం పాస్ చేయట్లేదు, ఈయన మన క్లయింట్. అవును. ఈయనతో ఒక ప్రపోజల్ విషయంగా డిస్కస్ చేయాలి. ఓ, సరిగ్గా నిలబడలేకపోతున్నాడు. ఈ వయసులో వీడికి పెళ్లి కావాల్సి వచ్చిందా? కానీ మీరేదైనా ఆలోచిస్తున్నారా? కష్టమా? లేదు లేదు, క్యారియాన్. ప్రతిమాన్ తను లేదు సార్, ఇది ప్రపోజల్ కాదు. అరే అది కాదయ్యా, నువ్వెలా తన అండర్లో పనిచేస్తున్నావు అని అడుగుతున్నాను. తను చాలా కోపిష్టిలా ఉంది. లేదు సార్, మీలాగా స్ట్రిక్ట్ కాదు సార్. సరే, మీరేమో సరే. నేను ఏం చెప్పాలనుకున్నానంటే మీకు 2 రోజుల్లో ఫోన్ చేస్తాను సార్. అంటే మంచి ప్రపోజల్ వస్తే మీకు చెప్తాను సార్. అలాగే నేను చెయ్యి. వెళ్ళాలి, నాకు కొంచెం పని ఉంది. ఎంత ఆకలేసినా పులి గడ్డి తినదు. ఈ ప్రద్యుమన్ ఏదో దాస్తున్నాడు, ఏదో ఉంది. సార్, ఇప్పుడే ఒక భయంకరమైన విషయం తెలిసిందే.
డాక్టర్ తారికాకి పెళ్ళైపోయిందా? సార్, నా పేరు అభిజిత్. నేను పనిచేసేటప్పుడు ఇలాంటి విషయాల్లో దృష్టి పెట్టను. ఇంకా ఈ విషయాన్ని మాకు ఏసీపీ ప్రెజ్మన్ సారే నేర్పించారు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే మీరిద్దరు కూడా షాక్ అయిపోతారు. సార్, ఏ కాఫీ షాప్లో అయితే మాల్విక రోహన్ని కలవడానికి వెళ్ళారో ఆ కాఫీ షాప్ ఇలియానాది. ఇలియానా? ప్రియా కూతురు పేరు ఇలియానా. ఆ ప్రియా నకిలీ పెళ్లిళ్ళు చేసే రాకెట్ నడుపుతోంది. ఒకవేళ తల్లి కూతుర్లు ఇద్దరూ కలిసి ఇది చేస్తున్నారా? ఎస్ సార్, మేము ప్రియా కోసం ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడే ఇలియానాని కలిసాం. ప్రియా నీకు అమ్మ? అవును, నీ పేరేంటి? ఇలియానా. అప్పుడు తను చెప్పిన విషయం మా అమ్మ చేసే పనికి నాకు సంబంధం లేదని. ఇకపోతే ఇది ఇంకా ఇది మాత్రమే కాదు సార్, ఈ ప్రియ కూడా తెల్లారుజామున 6 బ్లాక్ ఫీల్డ్ కాఫీ హౌస్కి వెళ్ళింది. ప్రియా అక్కడికి వెళ్ళిందా? అవును సార్. ఏ ట్యాక్సీలు అయితే వాళ్ళు వెళ్ళారో ఆ ట్యాక్సీ డ్రైవర్ దగ్గర ప్యాడ్ తీసుకుని అందులో ఇది రాశారు. 55 23 50 500 7 జనవరి 2013 36 25 40 785 29 డిసెంబర్ 2012. ఒకవేళ ఏదైనా పాస్వర్డ్ అయి ఉంటుందా? ఇందులో రాసి ఉన్నది డేటు నెంబరే ఇందులో రాసుంది. ఈ తేదీన పెద్దగా ఏదో జరగబోతోంది. సార్, మేము చాలా బుర్రను ఉపయోగించాం. ఆ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాం. ఈ మొదటి నెంబర్ ఉంది కదా 55, ఇది ఏదో ఒక దేశపు కోడ్. 55 బ్రెజిల్ కోడ్ సార్. ఇంకా ముందు 50 500 ఉన్నాయి కదా, అవి బ్రెజిల్ వెళ్ళడానికి అయ్యే ఖర్చు. అంటే జనవరి 7వ తేదీ బ్రెజిల్ వెళ్తున్నారా? అవును, నకిలీ పెళ్లి చేయించి అమ్మాయిల్ని ఫారిన్కి పంపించేస్తున్నారు. మన దేశపు స్త్రీల్ని ఇరికిస్తున్నారు సార్. పాపం అమ్మాయిలకి ఏం జరుగుతోందో కూడా తెలియదు. పైగా ఆ పేపర్లో 21, 25, 27 అని రాసున్నాయి కదా, అవి ఆ అమ్మాయిల వయస్సు సార్. వీటిని ఎలాగైనా మనం ఆపాలి. వావ్ సార్, వావ్! ఏం బుర్ర సార్ మీది! ఎంత లోతుగా ఆలోచిస్తున్నారు. నేను ఇంతలా ఆలోచించలేను సార్. సార్ నిహారిక మాల్వికకి రోహన్ని పెళ్లి చేసిన మ్యారేజ్ బ్యూరో గురించి తెలుసుకున్నాను సార్. పూర్తిగా తెలిసింది. ఏ మ్యారేజ్ బ్యూరో? ఆ మంగళ్ షాదీ మ్యారేజ్ బ్యూరో. ఏంటి? మంగళ్ షాదీ మ్యారేజ్ బ్యూరో? మంగళ్ షాదీ మ్యారేజ్ బ్యూరో. అభిషేక్, ఈవిడ జ్యోతి. హాయ్. హాయ్. మీ ఇద్దరి ప్రొఫైల్స్ నేను చూశాను. నాకేమనిపిస్తుందంటే మీ ఇద్దరి జంట చాలా బాగుందని అనిపిస్తుంది. అంటే మీరేం చేస్తున్నారు? నేను ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తున్నాను. మరి మీరు? నాకు బట్టల ఫ్యాక్టరీ ఒకటి ఉంది. అద్భుతం, అద్భుతం. జంటల్ని స్వర్గంలో నిర్ణయిస్తున్నారా లేదంటే ఇక్కడ ప్రతిమ టేబుల్ మీదనా? ఏంటి? మీ కాఫీ షాప్కే మిమ్మల్ని తీసుకొచ్చాను. ఇదేనా? అవును, ఇది నా కాఫీ షాపే. కానీ మీరెందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? కానీ మా మమ్మీ పనిలో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఇంకా ఆవిడ నా పనిలో కూడా తలదూర్చరు. అలాగా? అందువల్లే మీ మమ్మీ అంటే ప్రియా మొన్నే ఈ కాఫీ షాప్కి వచ్చారు. అది కూడా ఉదయం 6 గంటలకు. మమ్మీ అది కూడా ఇక్కడ? లేదు, ఇది నిజం కాదు. ఇదే నిజం. దానికి మా దగ్గర సాక్ష్యం ఉంది. ఆ టాక్సీ డ్రైవర్ వాడే ప్రియా మేడంని ఇక్కడికి ఈ కాఫీ షాప్లో డ్రాప్ చేశాడు. అర్థమైందా? ప్లీజ్ రండి. అరే మేడం, మీరేంటి సడన్గా వచ్చారు? ఏమైంది మ్యామ్? ఏదైనా సమస్య? మేడంతో తర్వాత మాట్లాడండి, మాతో ఇప్పుడు మాట్లాడండి. మేము సిఐడీస్. సిఐడి విషయం ఏంటి సార్? ప్రియా మేడం ఎక్కడా? మ్యామ్, ప్రియా మేడం గురించి నాకు ఏది తెలియదు మేడం. చూడు, నిజం చెప్పు. మొన్న ప్రియా మేడం ఇక్కడికి వచ్చారని మాకు తెలుసు. అది కూడా ఉదయం 6 గంటలకు. 6 గంటకా? సార్, ఈ కాఫీ షాప్ని పొద్దుట 6 గంటకి ఓపెన్ చేయము సార్. అదే మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. ప్రియా మేడం అంత పొద్దుట కాఫీ షాప్లో ఏం చేయడానికి వచ్చారు? ముందు రోజు ఏ స్టాఫ్ ఇక్కడ ఉన్నారు? మేడం, ఆ రోజు షాప్ని నేనే ఓపెన్ చేశాను. అలాగా? మీరే తెరిచారా?
అవును, కానీ ప్రియా మేడం ఇక్కడికి వచ్చిన దాని గురించి నాకు ఏది తెలీదు. నేను ఆమెను ఇక్కడ చూడలేదు. 10:30కి నేను షాప్ ఓపెన్ చేశాను. మిగతా స్టాఫ్స్ 11 గంటకి వస్తారు. విరాట్ ఇంకా వాళ్ళ నాన్న ఆ అమ్మాయిని చాలా దారుణంగా కొట్టేవాళ్ళు సార్. ఓ ఫ్రెడీ, వీళ్ళని గుర్తుపట్టావా? అవును సార్, బాగా తెలిసింది. మీరు ఇక్కడేం చేస్తున్నారు? పని చేస్తున్నాం సార్. మీరు మీరు ఏం చేస్తున్నారు? మీరు ఎందుకు మా స్టాఫ్ ని ఇబ్బంది పెడుతున్నారు? వాళ్ళు ఏం చేశారని? ఏం చేశారా? ఉమ్? మీకు సానియా తెలుసా? ఇంట్లో బంధించి కొడతారు కదరా. ఎక్కడ ఆవిడ? సార్ అది సార్, ఈ సానియా ఎవరు? సానియా. ఏయ్ ఏయ్, ఏయ్, అభిషేక్, జ్యోతి, నేను ఇప్పుడు వచ్చేస్తాను. చిత్రోలి సార్, మీరేంటి మళ్ళీ వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు? ఎందుకంటే నాకు కడుపు మంటగా ఉంది. అసలు నువ్వు ఇక్కడికొచ్చి ఎందుకు పని చేస్తున్నావో తెలుసుకునేంత వరకు నాకు ఈ కడుపు మంట ఉంటూనే ఉంటుంది. మీరు ఊరికి అరవకండి. ఇక మీకు పెళ్ళే జరగదు. నోర్మోయ్, నీ పెళ్లి నేను జరిపిస్తాను. ఎక్స్క్యూజ్ మీ. డీసీపీ చిత్రోలి ఫ్రమ్ సిఐడి. ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండండి, కదలొద్దు. ఈ మ్యారేజ్ బ్యూరో నీదేనా? అమాయకపు అమ్మాయిలకి పెళ్లిళ్ళు చేసి వాళ్ళని నరకంలోకి నెట్టేస్తున్నావు. ఏం మాట్లాడుతున్నారు? జైలుకు వెళ్లి రాళ్లని పగలగొడుతున్నప్పుడు తెలుస్తుంది ఇలాంటి పని ఎందుకు చేశానా అని. మాల్వికాకి రోహన్తో పెళ్లిని ఫిక్స్ చేసింది ఎవరు? ఇక్కడికి ఎంతో మంది మాల్వికాలు, ఎంతో మంది రోహన్లు వస్తున్నారు. ఇక్కడ మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో మాకు ఎలా తెలుస్తుంది చెప్పండి. గుర్తు ఉంటుంది, గుర్తు ఖచ్చితంగా ఉంటుంది. ఎవరెవరైతే ఇక్కడికి వస్తారో వారి పేర్లు నువ్వు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఒకడున్నాడు, వాడి పేరు బిల్లు. వాడి ఇంకో పేరు చెంగు. ఇంకో పేరు రాకేష్. ఇంకో పేరు విచోడియా. ఇంకో పేరు రోహన్. కరెక్టా? వాడికి మాల్వికానిచ్చి పెళ్లి చేసి తన జీవితాన్ని నాశనం చేశావు, అవునా? మేమెవరి దగ్గరైనా బయోడేటాలు మాత్రమే తీసుకుంటాం. అలాంటి సమయంలో వాళ్ళు బయోడేటాని మార్చిస్తే ఆ తర్వాత మేమేం చేయగలం? బయోడేటా తప్పో కాదో అన్నది గమనించాల్సింది మీరు. ఇలాంటి ప్రతి అంశాన్ని సరిగ్గా చెక్ చేయకుండా ఇంకొక పెళ్లి ఇక్కడ చేశారంటే ఈ మ్యారేజ్ బ్యూరోని పూర్తిగా క్లోజ్ చేస్తాను. నేను మళ్ళీ వస్తాను. అన్ని ఫైల్స్ని, కంప్యూటర్స్ని చెక్ చేస్తాను. ఇక నుండి మీ మ్యారేజ్ బ్యూరోని ఎప్పుడూ మేము గమనిస్తూనే ఉంటాం. అండ్ మిస్టర్ ప్రద్యుమన్, మిమ్మల్ని కూడా మేము ఒక కంట గమనిస్తూ ఉంటాం. తర్వాత పని చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకో. నువ్వు రన్నింగ్లో పెద్ద ఛాంపియన్ అనుకుంటున్నావా? సరే సుధీర్, రేపు కలుద్దాం. సరే సరే, అన్ని చెక్ చేస్తాను. రేపు పొద్దున క్లియర్గా చెప్తాను నేను. సార్, మీరు ఇంటికి వెళ్ళదా? ఆఫీస్ క్లోజ్ అయ్యే టైం అయింది సార్. ఇదిగో బయలుదేరుతున్నానయ్యా. సార్, మేడం, అందరూ వెళ్ళిపోయారు. ఓకే, బయలుదేరి. నువ్వే వెళ్ళిపోతావా లేకపోతే నిన్ను డ్రాప్ చేయనా? సరే మేడం, మీరే డ్రాప్ చేయండి. ఓకే సరే, వెళ్ళు. పద వెళ్దాం. ఈ బ్యాగ్ తీసుకుని వెళ్ళు. నేను ఇప్పుడే ఓకే, వస్తాను. హలో, రోజు రోజుకి సమస్య పెద్దదవుతోంది. అంటే డీసీపీ సార్ కూడా వచ్చి చూసి వెళ్ళారు.
ఖచ్చితంగా వాళ్ళకి మన మీద అనుమానం వచ్చింది. ఆ. ఏదో ఒకటి చేసి టార్గెట్ ని పూర్తి చెయ్యాలి. ఓకే. సెక్యూరిటీ, చెప్పండి మేడం. కాస్త ఇలా రండి. పైన ఎవరైనా ఉన్నారా? అబే పైన ఎవరు లేరు. నేనే తాళం వేశాను మేడం. లేదు, పైన ఎవరో ఉన్నట్టు అనిపిస్తోంది. సరే సరే, పద వెళ్ళి చూద్దాం. పదండి మేడం. పద. ఓకే. ఖచ్చితంగా ఇక్కడికి ఎవరో వచ్చారు. ఇందాకే చెప్పాను కదా మేడం, పైన ఎవరు లేరు. ఎవరో ఉన్నట్టు అనుకుంటున్నారు. భ్రమ బ్యాటరీ లాగా వెలగదు, అర్థమైందా? ఇక్కడ ఖచ్చితంగా ఎవరో ఉన్నారు. డీసీపీ చిత్రోని బెదిరించిన దగ్గర నుంచి మేడం చాలా భయపడిపోయారు. సరిపోతుంది. ఆడదాని మీద చేయి లేపుతున్నావా? ఆడవాళ్ళని కొట్టి హింసించే వాళ్ళకు అలాంటి ఒక శిక్ష పడుతుంది. 7 జన్మలకి మరచిపోరు. అరెరెరెరే. పాపం వీళ్ళని ఈ విధంగా కూర్చోబెట్టారేంటి? దయా, నీకు అసలు దయా జాలి లేదా? సార్, వీళ్ళు అమాయకులైన ఆడపిల్లల మీద చేతులెడుతున్నారు, కొడుతున్నారు సార్. సాన్యాని కొట్టారు సార్. తను ఇప్పుడు చనిపోయే పరిస్థితుల్లో ఉంది. సానియా ఎక్కడున్నారు? సార్ నిజం చెప్తున్నాను, ఆమె ఎక్కడుందో నాకు తెలియదు. అరే, కొడుకుకు తెలియకపోతే బాబుకు తెలియాలి కదా. నాకేం తెలియదు సార్. ఇలా చేయమని చెప్పి అమరే సార్ మాకు డబ్బులు ఇచ్చారు. ఆయన చెప్పిన పని మాత్రమే సార్ మేము చేసాము. నీ కడుకు తప్పుడు దారిలో వెళ్తున్నాడని తెలిసి కూడా నువ్వు కూడా వాడితో చేయి కలిపావు కదా, అది కూడా డబ్బు కోసం. ఏంటా రాకెట్? అమ్మాయిలు అడ్డం పెట్టుకుని ఏం చేస్తున్నారా? సార్ మాకేం తెలియదు సార్. వీళ్ళకి వేసిన పూజ సరిపోయేలాగా లేదు. నో సార్ వద్దు వద్దు, నేను చెప్తాను సార్. నాకు తెలిసింది ఏంటంటే సానియా కెనడా ఎంబసీకి వెళ్ళబోతుంది వీసా కోసం. కెనడియన్ ఎంబసీ? అవును సార్, జనవరి 17వ తారీఖు వాళ్ళందరినీ కెనడా పంపిస్తున్నారు. సార్, అయితే అమర్ కూడా తనతో పాటు వెళ్తున్నాడు. వెళ్ళండి, త్వరగా వెళ్ళి ఆ సానియాని బ్రతికించే మార్గం చూడండి. సరే, ఆ ప్రియా ఆమె ఎక్కడుంది? నిజంగా తెలియదు సార్. మళ్ళీ తెలీదా? నిజంగా తెలియదు. చెప్పు, ఎక్కడది? సార్ 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 ఆ రోజు కాఫీ షాప్కి ప్రియా వచ్చినప్పుడు అప్పుడు ప్రియా నాతో చెప్పింది కొన్నాళ్ళు అండర్ గ్రౌండ్ అవ్వబోతున్నాను అని. మీరు వాళ్ళని ఫాలో చేయడం వాళ్ళకి తెలిసిద్ది సార్. ఓహో, ఈ అమర్ ఎక్కడున్నాడు? ఇంకా వాడు రాలేదేంటి? వస్తారు మేడం, వస్తారు. సారీ మ్యామ్, ట్రాఫిక్ లో చిక్కుకుపోయాను. కానీ ఏమైంది? ఎందుకు ఇంత టెన్షన్ గా ఉన్నారు? ముందు దాని గురించి వదిలే. ఇలా చూడు, కొన్ని రోజులు నేను అండర్ గ్రౌండ్ లో ఉంటాను. అండర్ గ్రౌండా? ఎందుకు? సిఏడికి నా మీద అనుమానం వచ్చింది. వాళ్ళు నన్ను వెతుకుతున్నారు. ఇలా చూడు, నేను లేకపోతే నా పని జరగడం ఆగకూడదు. ఎన్ని పెళ్లిళ్ళు నిశ్చయించామో అన్ని జరగాలి. అర్థమైందా? అర్థమైంది, నాకు బాగా అర్థమైంది. క్లయింట్ దగ్గర మన అడ్వాన్స్ గా డబ్బులు తీసుకున్నాము. ఓకే ఓకే Got it? ఓకే. ఇంకొక విషయం, నన్ను కాంటాక్ట్ చేయడానికి ఎవరు ప్రయత్నించకూడదు. ఒకవేళ అవసరమైతే నేనే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. గెట్ ఇట్? యా. జాగ్రత్తగా ఉండండి.
సార్ ఆడది చాలా అపాయకరమైంది సార్. వీళ్ళు చెప్పేది చూస్తుంటే అమ్మాయిల్ని విదేశాలకు పంపే ర్యాకెట్ లాగా ఉందే. ఒక అమ్మాయి పాప ఎన్ని కలలతో పెళ్లి చేసుకుంటుంది. తను అనుకుంటుంది తన కొత్త జీవితం తనకి సంతోషాన్ని ఇస్తుందని చెప్పి. కానీ మీలాంటి వాళ్ళ వల్ల వాళ్ళ జీవితాల్లో కన్నీరు నొప్పి మాత్రం నిండుతుంది. ఆ ప్రియా అమ్మాయిల్ని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఆ విషయం తెలిసిందంటే ప్రియా దొరికి హలో, నేను ఫోటోగ్రాఫ్స్ పంపిస్తాను, చెక్ చేసుకోండి. యా, ఎవరో వచ్చినట్టుకున్నారు. నేను తర్వాత ఫోన్ చేస్తాను మీకు. అరే అభిజిత్, దయా, రండి రండి రండి. సార్ మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు కదా సార్? ఖచ్చితంగా లేదు, కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. చెప్పండి, మీ ఇద్దరి జాబ్ ఎలా ఉందంటే? బానే ఉంది సార్. అంటే మీరు లేకపోవడం వల్ల ఏం చెప్పాలో అర్థం కావడం లేదు సార్. ఏసీపీ దిగ్విజయ్ మీ చైర్లో కూర్చున్నప్పుడు మాకు కోపం వస్తుంది సార్. ఆ చిత్రుని సార్ రాజీనామా చేస్తే బాగుంటుంది. లేదు 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 అభిజిత్, దయా, ఈ తప్పు మీరిద్దరూ చేయకూడదు. మీరిద్దరు మాత్రమే ఉన్నారు. ప్రజలు మిమ్మల్ని నమ్ముకొని ఉన్నారు. నేరాలకు వ్యతిరేకంగా మీరు ఖచ్చితంగా పోరాడతారు అని. సార్ తప్పుకు ఎదురుగా మేము పోరాడుతూనే ఉన్నాం సార్. కానీ మీరు వెళ్ళిపోయాక మాలో ఉన్న బలం అది సగమైపోయింది సార్. మాకెందుకో ఎక్కడో సపోర్ట్ లేనట్టు అనిపిస్తుంది సార్. టైం ఎవరి కోసం వెయిట్ చేయదు దయా. మీరిద్దరూ బాగానే అలవాటు పడిపోతారు నేను లేకుండానే పని చేయడానికి. వద్దు సార్, అలా మాట్లాడకండి. మా ఇద్దరికి ఇంకా నమ్మకం ఉంది అంటే ఏదో ఒకరోజు మళ్ళీ మీరు సిఐడికి వస్తారని. అభిజిత్, సరే అది వదిలేయండి. ఏం తీసుకుంటారు? టీ, కాఫీ లేదా చల్లగా? వద్దు సార్, మాకేం వద్దు సార్. మీరు ఎలా ఉన్నారో చూడడానికే వచ్చాను సార్. నేనా? నాకేముంది, నేను ఫిట్గా ఉన్నాను, బాగున్నాను. మీకెలా సాగుతోంది సార్? అరే ఏమీ లేదు, ఉదయం లేస్తున్నాను, వాకింగ్ వెళ్తున్నాను, తిరిగి వస్తున్నాను, చెట్లకి నీళ్లు పోస్తున్నాను, తర్వాత బుక్ చదువుతున్నాను, ప్రజలకి మంచి అడ్వైస్ ఇస్తున్నాను, మళ్ళీ సాయంత్రం వాకింగ్కి వెళ్ళి ఇంటికి వచ్చేస్తున్నాను. ఇంకేం చేయమంటారు? మీరు ఏవైనా చేయగలరు సార్. నాకు తెలుసు మీరు ఓటమిని అంగీకరించే వ్యక్తి కాదని. సార్ మీరు ఇప్పుడన్నా చెప్పొచ్చు కదా సార్ జరిగింది ఏంటని. దయా దయా. ఓకే, పర్వాలేదు సార్. కానీ ఎప్పుడైనా మా అవసరం మీకు వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి సార్. అన్నా, నా వైఫ్కి ఆరోగ్యం బాగోలేదు. ప్లీజ్ మమ్మల్ని ముందుగా పోనివ్వండి. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ వీసాలు ఎప్పుడూ రెడీగా ఉన్నాయి. కానీ మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు మిస్టర్ రామర్? తిహార్ జైలుకా లేదంటే ఇంకెక్కడికైనా? మీరా? సచిన్, అమారి ఎగిరిపోవాలనుకుంటున్నాడు. ఎందుకు అంత తొందర మిస్టర్ రామర్? మీ సెక్యూరిటీని చెక్ చేసుకోండి. ఏంటి మీరా?